కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరుగుతుందని తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరైనా విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరగవచ్చిన అనుమానాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పలు శాఖలు కళ్యాణ్కు నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారికి సన్నిహిత మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మరియు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు కారణమైన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులు దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే సందేహం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తోచా చెప్పకుండా పాటిస్తున్న విషయం తెలిసిందే. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు. దాంతో మోడీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారిందనేది రెండో అనుమానంగా భావిస్తున్నారు నిఘా వర్గాలు. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హత్యకు కుట్రని తెలియగానే కేంద్ర సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు తాజాగా రంగంలోకి దిగుతున్నారట. పవన్ కళ్యాణ్ గారికి అత్యధికంగా లభించే సెక్యూరిటీని కల్పించనున్నారట. Z++ కేటగిరీలో దాదాపు 10 మంది సెక్యూరిటీని ఆయన్ని కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.